హలో అందరికీ ఈరోజు నేను చెప్పబోయే టాపిక్ బ్లడ్ రిలేషన్స్. ఓకే, బ్లడ్ రిలేషన్స్లో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, ఒకవేళ అమ్మమ్మ అన్నది మనవరాల్ని ఏమని పిలుస్తుంది? మెటర్నల్ గ్రాండ్ డాటర్. ఓకే, అమ్మ వాళ్ళ తరపు ఎప్పుడైనా వచ్చినప్పుడు మెటర్నల్ గ్రాండ్ డాటర్. అదే మనవడు అయితే మ్యాటర్నల్ గ్రాండ్ సన్. అదేవిధంగా ఇప్పుడు నాన్నమ్మ కానీ తాతయ్య కానీ మనవరాలని ఏమని పిలాలంటే ప్యాటర్నల్. అంటే నాన్న వాళ్ళ తాలూకు ఎప్పుడైనా వచ్చినా సరే ప్యాటర్నల్ అని యూజ్ చేయాలి. గ్రాండ్ డాటర్ లేదా గ్రాండ్ డాటర్ అని పిలుస్తూ ఉంటారు. నెక్స్ట్ ఇప్పుడు మనవడు అంటే దేని మనం అంటాం? గ్రాండ్ సన్ లేదా ప్యాటర్నల్ గ్రాండ్ సన్ అంటారు. ఓకే, అమ్మ వాళ్ళ తాలూకు వచ్చినప్పుడల్లా మ్యాటర్నల్ అని ఉపయోగిస్తాం. అదే కానీ నాన్న వాళ్ళ తాలూకు వచ్చినప్పుడల్లా ప్యాటర్నల్ అని ఉపయోగిస్తాం. ఇప్పుడు డైరెక్ట్గా క్వశ్చన్స్లోకి వెళ్ళిపోదాం. క్వశ్చన్ ఏమి ఇచ్చాడో చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మిస్టర్ అండ్ మిసెస్ శర్మ ఉన్నారు. వాళ్ళకి ఎన్ని మంది చిల్డ్రన్స్? 3 చిల్డ్రన్స్. ఓకే, ఎవరెవరు? ఆశ, సురేష్ అండ్ శశి. ఓకే, మిస్టర్ అండ్ మిసెస్ శర్మ అన్నారు. వాళ్ళకి ఎన్ని మంది చిల్డ్రన్స్ అంట? 3 చిల్డ్రన్స్. ఫస్ట్ వాళ్ళ నేము ఆశ, సెకండ్ వాళ్ళ నేము సురేష్ అండ్ థర్డ్ వాళ్ళ నేమ్ ఏంటి? థర్డ్ వాళ్ళ నేము శశి. ఓకే, శశి అనేది ఉన్నారు. అయితే ఇప్పుడు ఏంటన్నారు? శశి మ్యారీడ్ ఎవరిని పెళ్లి చేసుకున్నారు? శశి అన్నది రాధని పెళ్లి చేసుకున్నారు. ఓకే, శశి అనేది రాధని పెళ్లి చేసుకున్నారు. ఓకే, అంటే ఏంటి? శశి మ్యారీడ్ రాధ. ఓకే, అండ్ నెక్స్ట్ హూ ఈజ్ డాటర్ ఆఫ్ మిసెస్ భజన్? తనంటే ఎవరి డాటర్ అంట? మిస్సెస్ మహాజన్ ఒక డాటర్. ఓకే, మిస్సెస్ మహాజన్ ఒక డాటర్. ఓకే, క్లారిటీ కదా. నెక్స్ట్ ఇప్పుడు ఏంటి? సురేష్ కూడా ఏం చేస్తున్నాడు? మ్యారేజ్ చేసుకున్నారు. ఎవరిని? రీతాని మ్యారేజ్ చేసుకున్నారు. ఓకే, మిస్సెస్ అనేది రాధ ఒక తండ్రి. సురేష్ ఎవరిని మ్యారేజ్ చేసుకున్నాడు? రీత. ఓకే, రీతాని మ్యారేజ్ చేసుకున్నాడు. ఓకే, రీత. అండ్ సురేష్కి మరియు రీతాకి ఎన్ని మంది చిల్డ్రన్స్? 2 చిల్డ్రన్స్ ఉన్నారు. వాళ్ళ పేర్లు ఏంటి? సోను అండ్ రాకీ. ఓకే, వీళ్ళకి 2 చిల్డ్రన్స్ ఉన్నారు. నెక్స్ట్ ఇప్పుడు సురేష్ అండ్ రీతాకి ఎన్ని మంది చిల్డ్రన్స్? 2 చిల్డ్రన్స్. వాళ్ళ పేరు సోను అండ్ రాకీ. ఓకే, రాకీ. ఇప్పుడు ఏంటి? శశి అండ్ రాధా కూడా ఎన్ని మంది డాటర్స్? 2 డాటర్స్. వాళ్ళ పేర్లు ఉమా అండ్ సుధా. ఓకే, వీళ్ళకి ఎవరెవరు? 2 డాటర్స్, ఉమా అండ్ సుధా. ఓకే, ఇది మనకి ఇచ్చిన ఇన్ఫర్మేషన్. ఓకే, ఇక్కడ వరకు క్లారిటీ కదా. మిస్టర్ అండ్ మిసెస్ శర్మకి 3, ఆశ, సురేష్ అండ్ శశి. తర్వాత ఏంటి? శశి అనేది రాధాని పెళ్లి చేసుకున్నాడు. తనొక తండ్రి ఎవరు? మిస్సెస్ మహాజన్. అదేవిధంగా సురేష్ కూడా రీతాని పెళ్లి చేసుకున్నాడు. రీతాని పెళ్లి చేసుకున్నాడు. ఎవరు? వాళ్ళకు ఇద్దరు చిల్డ్రన్స్, సోను అండ్ రాకీ. ఓకే, ఇక్కడ వరకు ఫైన్ కదా. ఇప్పుడు నెక్స్ట్ వీ విల్ గో టు ద క్వశ్చన్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటన్నాడు? వాట్ ఈజ్ ద సోనుస్ లైనేజ్ నేమ్? అంటే వంశపారం ఎక్కడి నుంచి స్టార్ట్ అయిందని అర్థం. ఓకే కదా, క్లారిటీ కదా. వాట్ ఈజ్ సోనుస్ లైనేజ్ నేమ్ అంటే ఏంటి? సోను ఎక్కడున్నాడు? ఇక్కడ నుంచి తను ఎవరొక సన్ను, సోనుకి ఎవరు ఫాదరు? ఓకే, సోనుకి ఓకే, ఇక్కడ క్లారిటీ కనబడుతుంది కదా. ఓకే, సోను ఇక్కడ ఉన్నాడు. సోను అనేది ఎవరు ఫాదర్ సోనుకి? సురేష్కి ఎవరు ఫాదరు? శర్మ. ఓకే, అంటే ఇప్పుడు శర్మ ఎక్కడ ఉంది? ఆప్షన్స్లోనే చూసుకుంటాం. ఓకే, శర్మ ఎక్కడ ఉంది? ఆప్షన్ బి. ఓకే, ఆప్షన్ బి శర్మ. ఓకే, రైట్. ఓకే, నెక్స్ట్ అర్థమైంది కదా. ఇప్పుడు హౌ ఈజ్ సురేష్ రిలేటెడ్ టు సుధా? సురేష్ అంటే ఎప్పుడైనా సరే రిలేటెడ్ టు అంటే ఏంటి? సుధాకి సురేష్ ఏమవుతాడని అర్థం, కానీ సురేష్కి సుధా ఏమవుతుందని కాదు. ఓకే, అర్థమైందా? రిలేటెడ్ టు అని ఎవరికి ఇస్తారు? వాళ్ళకి ఇతను రిలేషన్ ఏమవుతాడు అనేది. ఇప్పుడు సుధాకి సురేష్ చూద్దాం. ముందు సుధా ఎక్కడుంది? సుధా అన్నది ఓకే, సుధా ఎక్కడుంది? ఎక్కడుంది. నెక్స్ట్ సురేష్ ఎక్కడున్నాడు? ఇక్కడున్నాడు.
అంటే ఏంటి అంటే దీన్ని బట్టి ఏంటి దీని యొక్క ఫాదర్ అండ్ మదర్. ఓకే, ఇతను ఒక వాళ్ళ ఒక బ్రదర్ అంటే ఎవరు బాబాయ్. బాబాయ్ అంటే ఏటవుతారు తండ్రి ఒక తమ్ముడు కాబట్టి పెటర్నల్. అంటే ఏంటి పెటర్నల్ అంకుల్. ఓకే, తండ్రి ఒక తాలూకు కాబట్టి మనం ప్యాటర్నల్ అంకుల్ అంటాం. ఓకే, క్లారిటీ కదా. ఇప్పుడు నెక్స్ట్ మనం వెళ్ళేది ఏంటంటే హౌ ఈజ్ ఆశ రిలేటెడ్ టు సుధా. సుధాకి ఆశ ఏమవుతుంది అని చూద్దాం. ఓకే ముందు ఓకే కదా. ఓకే ఓకే కదా, క్లారిటీ కదా. సుధా ఆశకి ఏమవుతుంది అని చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ సుధా ఎక్కడుంది ఇక్కడ ఉంది. ఓకే 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 సుధా ఇక్కడ ఉంది. ఓకే నెక్స్ట్ ఆశ ఎక్కడుంది వేర్ ఈజ్ ఆశ ఇక్కడ ఉంది. ఓకే అంటే ఏంటి అర్థం సుధాకి పేరెంట్స్ వీళ్ళు శశి అండ్ రాధా తెలుసు కదా ఇక్కడ వరకు. శశి ఒక బ్రదరు అండ్ సిస్టర్. అంటే ఏంటి దీని అర్థం శశి ఒక సిస్టర్ అంటే ఎవరు చెల్లి అంటే ఏంటి అత్త అంటే ఏంటి అత్త అంటే తండ్రి వైపు కాబట్టి అత్త అంటే ఏంటి ఆంట్. ఓకే ఆంట్. ఓకే ఓకే క్లారిటీ కదా. ఆంట్ ఎక్కడ ఉంది సిస్టరు కాదు, నెఫ్యూ అంటే అనాథ, ఆంట్ అంటే అత్త, డాటర్ అంటే కూతురు. ఓకే ఎప్పుడైనా సరే గుర్తుపెట్టుకోవాల్సింది రివర్స్లో రావాలి. సుధాకి ఆశ ఏమవుతుందని చూసుకోవాలి కానీ ఆశకి సుధా అవుతుందని చూడకూడదు. ఓకే దీంతో ఇది నెక్స్ట్ వి విల్ గో టు దట్ ఫోర్త్ క్వశ్చన్. హౌ ఈజ్ మహాజన్ రిలేటెడ్ టు సోను కన్నది మహాజన్ ఏమవుతాడని. ఫస్ట్ సోను ఎక్కడుంది మనకి వేరే సోను సుద్ కాదు సోను. ఓకే సోను అనేది ఎక్కడ మహాజన్ అంటే ఎక్కడ అంటే ఏంటి సోనుకి ఎవరెవరు ఫాదరు అండ్ మదరు. ఓకే తర్వాత ఎవరు తన ఒక బ్రదరు తన ఒక వైఫ్ వాళ్ళొక వైఫ్ అంటే ఇక్కడ మరదలు అవుతుంది. మరదలు ఒక మరదలు అంటే వీళ్ళ తండ్రికి మరదలు అంటే అప్పుడు ఇది నీకేమవుతుంది పిన్ని వాళ్ళ డాడీ ఏమవుతారు ఏమవుతారు మనకి మెటర్నల్ గ్రాండ్ ఫాదర్ అవుతారు. మెటర్నల్ గ్రాండ్ ఫాదర్ అనేది ఉందా ఇక్కడ చూడు. ఇక్కడ లాజిక్ ఏంటంటే మెటర్నల్ గ్రాండ్ ఫాదర్ అంటే తల్లి ఒక కూతురు కదా, తల్లి ఒక తండ్రి అని చెప్పాడు కానీ శశి ఒక తండ్రి అని చెప్పలేదు. ఓకే అది క్లారిటీగా ఉంచుకో. అంటే ఏంటి గ్రాండ్ ఫాదర్ కాదు, సిస్టర్లా కాదు ఎందుకంటే మరదలు, సన్ అంటే కొడుకు కాదు కదా, నన్ ఆఫ్ దీస్. ఓకే ఓకే నెక్స్ట్ వి విల్ గో టు దిస్ క్వశ్చన్. A+B అంటే ఏంటంటే ఏ ఈజ్ ఏ ఫాదర్ ఆఫ్ బి అంటే దాని అర్థం ఏంటి బి కన్నది ఏ తండ్రి. A-B స్టాండ్స్ ఫర్ అంటే ఏ ఈజ్ ద వైఫ్ ఆఫ్ బి అంటే బి కన్నది ఏ భార్య. A/B స్టాండ్స్ ఫర్ ఏ ఈజ్ ద సిస్టర్ ఆఫ్ బి కన్నది ఏ సిస్టరు. ఓకే ఏంటంటే ఇప్పుడు P+Q/R అంటే ఏంటి అని అర్థం. ఏంటంటే సింపుల్గా చూడు మనకి పి చూడు ప్లస్ అంటే ఏం చెప్పాడు ప్లస్ అంటే ఫాదరు ఎవరికి క్యూకి అన్నది పి ఫాదరు అంతే కదా. P+Q ఓకే P+Q అంటే ఏంటి ఓకే P ఈజ్ ద ఫాదర్ ఆఫ్ Q అంటే క్యూకి పి ఫాదర్. ఓకే నెక్స్ట్ ఇంకేంటి Q/R అంటే ఏంటి క్యూ ఈజ్ ద సిస్టర్ ఆఫ్ ఆర్. ఓకే ఇప్పుడు చూడు ఇప్పుడు ఏమన్నాడు క్వశ్చన్ P+Q అంటే ఏంటి క్యూకి పి ఫాదర్, పి అంటే ఇది తండ్రికి కొడుకు. ఓకే కొడుక్కి ఏంటి క్యూ ఈజ్ ఎ సిస్టర్ ఆఫ్ ఆర్ కన్నది క్యూ అన్నది చెల్లెలు. ఓకే ఇక్కడతో సింపుల్ కదా. అప్పుడు ఓకే క్వశ్చన్ ఏమడిగాడు క్వశ్చన్లో ఆప్షన్స్ చూడు. పి మే బి ఫాదర్ ఆఫ్ ఆర్కి పి అనేది ఫాదర్ అయ్యే అవకాశం ఉందా అంటే ఆర్ ఇది పి ఎస్ ఆర్ నో. ఇప్పుడు వీళ్ళిద్దరు కొడుకు కూతురు అనుకో, అప్పుడు ఇతనికి ఏమవుతారు వీళ్ళిద్దరు ఏదైనా సరే జెండర్ ఏదైనా సరే ఇతను ఏమవుతారు ఖచ్చితంగా ఫాదర్ అయ్యే మేబీ అన్నట్టు చూస్తే ఎగ్జాక్ట్గా చెప్పలేదు, మేబీ అయి ఉండొచ్చు కదా, మేబీ ఇది అవ్వచ్చు. ఒకవేళ మిగతా ఆప్షన్స్ కూడా ఒకసారి చూద్దాం. ఓకే ఆర్ ఈజ్ ఏ సిస్టర్ ఆఫ్ పి అంటే ఆర్ అన్నది ఇక్కడ సిస్టరా కాదు తప్పు కదా. ఆర్ మేబీ ఫాదర్ ఆఫ్ పి అంటే పి అన్నది ఆర్ ఫాదరా కాదు కదా, సన్ కదా. ఓకే పి ఈజ్ ఏ సిస్టర్ ఆఫ్ ఆర్ పీకి సిస్టరా కాదు డాటర్. ఓకే డాటర్ సన్ ఎనీథింగ్ అంటే ఇప్పుడు మనకి దీంట్లో ఏది మేబీ రైట్ కనబడుతుంది ఆప్షన్ ఏ.
ఓకే, ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను, బ్లడ్ రిలేషన్స్ అర్థమైంది అనుకుంటున్నాను. ఒక లైక్ అండ్ కామెంట్ కుదిరితే ఒక సబ్స్క్రైబ్ కూడా చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.